సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. ప్రకాశం జిల్లాలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటన. ఇసుక పాయింట్ ను ప్రారంభించిన మంత్రి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల రోజుల్లోనే అందుబాటులోకి ఇసుక. టన్ను ఇసుక 247 రూపాయలకే. ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వం. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నట్లుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. అందులో భాగంగానే నూతన ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. నూతన ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలంలోని చెతకపాడులో అందుబాటులో ఉంచిన ఇసుక స్టాక్ పాయింట్ల నుంచి ఇసుక సరఫరాను జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ ఇప్పటికే అమల్లోకి తెచ్చామని, తాజాగా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఉచితంగా ఇసుకను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుమల్లి మండలంలో చెతకపాడు 1 స్టాక్ పాయింట్లో 16,044 మెట్రిక్ టన్నులు, చెతకపాడు 2 స్టాక్ పాయింట్లో 24,972 మెట్రిక్ టన్నులు, ఒంగోలులోని స్టాక్ పాయింట్లో 1,818 మెట్రిక్ టన్నుల చొప్పున ఇసుక అందుబాటులో ఉందన్నారు. వీటిని ఇక్కడకు తీసుకురావడానికి సీనరేజీ ఖర్చు, రవాణా ఖర్చు, జీపీఎస్టీ కలిపి టన్నుకు 247 అవుతుందని మంత్రి తెలిపారు. వీటిని మాత్రమే ప్రజలు చెల్లించాల్సి ఉంటుందని, ఇసుక కోసం ప్రత్యేకంగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేస్తున్నారు. ఇసుక కొనుగోలు ప్రక్రియలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఉంటుందని చెప్పారు. ఒక్కో మనిషికి రోజుకు గరిష్టంగా 20 టన్నులు మాత్రమే విక్రయిస్తామన్నారు. ప్రస్తుతం స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉన్న ఇసుక అయితే సమీప నదుల నుంచి ఇసుకను తీసుకొచ్చి వినియోగదారులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇసుక అందుబాటు ధరలో లేక అర్థాంతరంగా ఆగిపోయిన పేద ప్రజల ఇంటి నిర్మాణాలన్నీ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానంతో ఊపందుకుంటాయని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో గృహ నిర్మాణాలపై ఆధారపడిన వివిధ రంగాల కూలీలకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గనుడు భూగర్భ వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు, ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.